ఐపీఎల్లో పంజాబ్ టీంపై గెలిచిన బెంగళూరు జట్టు సోమవారం తొలి విజయాన్ని నమోదు చేసింది. దీంట్లో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్లో బెంగళూరు తొలి విజయంలో ప్రధాన పాత్ర పోషించిన విరాట్ కోహ్లీ మ్యాచ్ అనంతరం కీలక వ్యాఖ్యలు చేశాడు. రాబోయే టీ20 వరల్డ్ కప్ జట్టులో అతని స్థానంపై అనుమానాలున్న వారికి స్పష్టమైన సమాధానమిచ్చాడు. టీ20 ఫార్మాట్ పై తానింకా పట్టు కోల్పోలేదని చెప్పాడు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా టీ20 క్రికెట్ ను ప్రమోట్ చేయడానికి తన పేరునే వాడుకుంటున్నారని తెలిపాడు. 49 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్స్లతో 77 పరుగులు చేసిన కోహ్లీ చెలరేగటంతో సోమవారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో బెంగళూరు 4 వికెట్ల తేడాతో పంజాబ్ను ఓడించింది. ఈ మ్యాచ్లో విరాట్ ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. తాను ఇంకా ఇలాంటి ప్రోత్సాహాల కోసం ఆడటం లేదని, ఎప్పుడూ అత్యుత్తమ ఆట ఇవ్వడానికే ప్రయత్నిస్తానని మ్యాచ్ అనంతరం చెప్పాడు. అయితే మ్యాచ్ స్వయంగా తానే ముగించలేకపోవడంపై నిరాశ వ్యక్తం చేశాడు. జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని అందించడానికి ప్రయత్నిస్తాను. అయితే వికెట్లు పడితే మాత్రం పరిస్థితులను అంచనా వేసుకోవాల్సి ఉంటుంది. ఇది సాధారణ ఫ్లాట్ పిచ్ కాదు. గేమ్ను ముగించలేకపోవడం నిరాశపరిచింది. స్లాట్లో ఉన్న బంతిని డీప్ పాయింట్లోకి మళ్లించడంతో దొరికిపోయాను. నేను కవర్ డ్రైవ్ బాగా ఆడతానని వారికి తెలుసు. అందుకే గ్యాప్లో కొట్టకుండా నన్ను నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో ఎప్పటికప్పుడు వ్యూహాన్ని మార్చాల్సి వచ్చింది అని విరాట్ అన్నాడు. ఆర్సీబీ ఫ్యాన్స్ నుంచి లభిస్తున్న మద్దతుకు ఈ సందర్భంగా కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు. చిన్నస్వామి స్టేడియంలో తనకు అభిమానులకు మధ్య ఏళ్లుగా లవ్ కొనసాగుతుందని సరదాగా వ్యాఖ్యానించాడు. మరోవైపు 2 నెలల విరామం వల్ల కుటుంబంతో గడిపేందుకు అవకాశం లభించిందని తెలిపాడు. తమ కుటుంబానికి ఇది అద్భుతమైన సమయమని చెప్పాడు. ముఖ్యంగా తన కూతురు వామికతో ఆనందంగా గడిపినట్లు వెల్లడించారు.